సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ పెట్టింది. ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ టెస్ట్ లో పర్సెంటేజ్ రేషియో క్వశ్చన్ చాలా రిపీటెడ్లీ అడుగుతున్నారు. ఆ పర్సెంటేజ్ రేషియో క్వశ్చన్స్ ఎలా చేయాలో మనం వీడియో చూస్తున్నాం. సో వెల్కమ్ టు డే 6 ఆఫ్ యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేద్దాం 50 డేస్ సిరీస్. సో టుడే క్వశ్చన్ అయితే పర్సెంటేజ్ అండ్ రేషియో మెథడ్ లో అయితే ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. సో ఏ నెంబర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 500 to 650, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఇంక్రీజెస్? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా కంపెనీస్ లో అయితే రిపీటెడ్లీ అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో మనం ఈరోజు చూస్తున్నాం. సో ఈ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ అయితే కనబడుతుంటుంది. ఆ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ కామెంట్ చేయండి గైస్. ఇక్కడ ఏమడిగారంటే ఒక నెంబర్ 500 నుంచి 650కి ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయితే పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగారు. వాల్యూ అడగలేదు, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అని అడిగారు. సో పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేసేది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఎంత వాల్యూ ఇంక్రీజ్ అయిందని ఫస్ట్ చూద్దాం. 650 మైనస్ 500. సో 150 అయితే ఇంక్రీజ్ అయింది, వాల్యూ 150 ఇంక్రీజ్ అయింది. సో పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. పర్సెంటేజ్ ఈక్వల్ టు, సో వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది, వాల్యూ ఇంక్రీజ్ అయింది డివైడెడ్ బై ఫస్ట్ వాల్యూ 500 ఇంటూ 100. సో ఇక్కడ ఫార్ములా ఏమంటే ఇంక్రీజ్ అయిందే వాల్యూ డివైడెడ్ బై ఫస్ట్ వాల్యూ ఇంటూ 100. 100 ఎందుకు తీసుకున్నాం, మనం పర్సెంటేజ్ 100 ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 100 తీసుకున్నాం. సో ఫార్ములా అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంటుంది. ఫార్ములా ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. సో 5 1 జా 5 30 జా. సో 30% అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.